ఓటు మన చేతులున్న ఆయుధం. ఓటుతోనే మన బతుకు మారుతుంది. అందరూ ఓటేయాలి అని ఎలక్షన్ల టైంలో మస్తు ప్రచారం చేస్తుంటారు ఆఫీసర్లు. కానీ ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా ఓటేసే టైంకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరు చాలా మంది. ఓటింగ్ డే నాడు కూడా జాతరకు పోయినట్టే చేస్తుంటారు. అందుకే ఈసారి కూడా ఆఫీసర్లు గట్టినే ప్రచారం చేస్తున్నారు. ఈ ఊర్లో ఏదో కొత్త హీరోయిన్ చేసిర్రట. చూద్దాం పారో సార్. అన్ని పండుగలు ఘనంగా చేసుకుంటారు కానీ అన్నిటికంటే ముఖ్యమైన పండుగ ఓట్ల పండుగను మాత్రం ఏమారుతుంటారు చాలా మంది. ఓట్ అంటే చాలు ఒకళ్ళకు టైం దొరకదు, ఒకళ్ళకు జ్వరం వస్తుంది, ఒకళ్ళకేమో సినిమా చూడబుద్ధి అవుతుంది, ఒకళ్ళకు రెస్ట్ తీసుకోబుద్ధి అవుతుంది. అందుకే ఓటే మన తలరాత మార్చేది. అందరూ ఓట్లు వేయాలి అని ఆఫీసర్లు ఈసారి గట్టిగా ప్రచారం చేస్తుర్రు. తిప్పి కొడితే 60-70% దాటుడే మహా గగనం అవుతున్నది. ఇప్పుడు అట్లా కావద్దనే ఓట్లు వేసేటోళ్ళు పెరగాలని తీర్ల ప్రయత్నాలు చేస్తుర్రు. ఇగో ఏలూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో 6 అడుగుల ఈవీఎం మిషన్ తీసుకొచ్చి నిలబెట్టిర్రు. ఈవీఎం మిషన్ ఎట్లెట్లా పనిచేస్తుంది, ఎట్లయితే మన ఓటు నమోదవుతుంది అని పబ్లిక్ కు చూపిస్తారట. అందరూ ఓట్లేయాలి అని గీ తీరుగా ప్రచారం చేస్తుర్రు అన్నట్టు. అంతేకాదు కళాకారులతోని పాటలు పాడిస్తుర్రు. అట్లా ఈసారి ఓట్ల మీద పబ్లిక్ ను హుషారు చేయనీకే 1500 కార్యక్రమాలు చేస్తుర్రట ఏలూరు జిల్లాల. తతిమ జిల్లాలలో కూడా దినం ర్యాలీలు తీస్తుర్రు. అటు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఓట్లేయాలని గట్టిగా ప్రచారం నడుస్తుంది. పుదుచ్చేరిలో దినం పబ్లిక్ ఇండ్లకు సప్లై చేసే పాల ప్యాకెట్ల మీద తప్పకుండా ఓట్లేయాలి అని ముద్రేసిర్రు. ఎలచ్చలు ఓడిచేదాకా పాల ప్యాకెట్లతోని ఓట్లేయాలని ప్రచారం చేస్తూనే ఉంటారట. పబ్లిక్ కు తాపకోసారి గుర్తు చేసేటందుకు భలే ఎగరం చేసిర్రు కదా నన్ను కుట్టురుగ్గి ముచ్చట చూసిన పబ్లిక్. కొన్ని జాగాలనైతే తప్పకుండా ఓట్లేయాలని ట్రాన్స్జెండర్లతోని ప్రచారం చేయిస్తున్నారు. ఈవీఎంలు ఎలా ఉపయోగించుకోవాలో దాని గురించి, అలాగే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి, ఇంక్లూజివ్ ఎలక్షన్స్ గురించి చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఓటు హక్కు నిబద్ధతతో నిజాయితీతో ఉపయోగించుకోవాలని వాళ్ళకి విన్నవించడం జరిగింది. ఓటే మన భవిష్యత్తును మారుస్తుంది. అసొంటిది గా ఓటేయనీకే గింతగనం అడుక్కోవాల్సి వస్తున్నది పబ్లిక్ ను. గమ్మత్తే ఉన్నది కదా.